ఏడైతుంది ఇంకా లేత్తలేడు ఈ అడ్డమైనోడు ఎద్దులెక్కల వంటాడు మరి అల్కు నీళ్ళు పోతా ఏదైనా పని ఆసరైతే అన్న సోయిన్నదా ఏమన్నా ఈ అడవైన తోటి ఇదే చీర నాకు చీర పాడగాను సుప్రభాతం సురు చేసినావు నిద్ర పట్టకుండా ఇంకా నిద్ర పట్టకుండా అంటారా ఏడైతే అంత ఇది దాకా వంటరా ఇంటి నిండా మంది ఉన్నట్టేనే ఎక్క పని చేస్తలేరు రైతురి వాడు ఎద్దుకెద్దున్నాడు వాడు చేస్తలేడు నువ్వు దున్నపోతలుకున్నా నువ్వు చేస్తలేవు రైతువి ఏం చేయాలి నేను ఇప్పుడు గెలుకు నీళ్ళు పోతే ఏమైతే అన్ని పనులు నేనేసేయాలి రెక్కలన్నీ వస్తానాయి అర్థాన్ని కాకుంటే మొగన్ అయితే అల్కు నీళ్ళు వేరే ఉడువు అంటన్నా సల్లు అంటన్నా పెస్టేజ్ ఏం కావాలి అల్కు నిలిపోయి ఉంటారు పెస్టేజ్ ఏం కావాలి అల్కు నిలిపోయి ఉంటారు అబ్బో ప్రెస్టేజ్ అట నేను మొగోని మొగ పనులే చేస్తా ఆడి పనులు చేయలేను అబ్బో నేను మొగోళ్ళ పనులు చేస్తావు నువ్వు ఎవి మొగోళ్ళ పనులు చేసేది ఇంకా మొఖం చూడు ఎట్లున్నదా ఇంకా మీద కురికత్తాడు ఏంది అమ్మ పొద్దుగల మీ లొల్లి అబ్బో నువ్వు చదువుతానవానే తెల్లారులు ఎత్తే పని చేయబడితే బుక్ పట్టుకొని అటు ఇటు తిరగబడుతుంది ఏమన్నా అంటే చెల్లి చేతిలో పట్టుకోబడుతుంది పని చేద్దామన్న ఆలోచన ఉన్నదానే మా అమ్మ కష్టం అయితే నువ్వు పని చేస్తానున్నదా చదువుతానట్టు చదువు సారెడు బల్పాలు దోషడు అన్నట్టు నేను చదువుకోవద్దా అబ్బో బాగానే చదువుతానవానే నువ్వు ఏది నీ చదువు రేపు అత్తగారి ఇంటికి అడిగితే ఏం పాలు రాకుంటే నన్ను తిట్టారా నిన్నే తిడతారా అదంతా మా బాబు చూసుకుంటాడు నీకెందుకు అరే ఇది ఏంది రోజులు ఏమన్నా బిడ్డం పడి పడదు కొల్లని చదువుకొని పండిస్తావు ఏందా నీకు నీ కొడుకని వెంట ఊరి తప్పటి తిరగపోయినాడే ఏవుకో ఏం మాట్లాడుతున్నావయ్యా వాళ్ళు ఎత్తే ఏదైనా పనికి వేయండు నువ్వేమైనా నువ్వు పండుకుంటున్నా పోరగాళ్ళు పండుకుంటారు మీలో బంద్ చేయరు నేను చదువుకుంటున్నా కొడుకుని దోలపైన ఊరి పడి తిరిగిపోర కొడుకు అని నువ్వు చేయబట్ట వాడికి అట్లేండు అన్ని నీ బుద్ధులు వచ్చినాయేమో అడ్డమైనడు వాళ్ళు ఎట్లా చూస్తాడు చూడు కూతురు కాదు నేను మింగి పారేస్తా అయ్యో ఇరాదక్క ఇయ్యను పైసలు ఫస్ట్ పాత ఇయ్యాలిగా పైసలు ఇస్తా ఏందక్క ఊరికే పైసలు అనుకుంటా ఎప్పటి కష్టం గిట్టినా ఏంది పని పాట లేకుండా తిరిగేటోనికే గంత ఉంటే పైసలు పెట్టుకొని నాకెంత ఉండాలి మీ ఒకళ్ళే దుకాణం ఊళ్ళే నువ్వు వస్తేంది రాకుంటే నువ్వంటే మీ డాడీ అంటాడు మీ డాడీ అంటావు నువ్వు అంటావు మీ అట్లా ఉంటే మాది బాగానే నడుతుంది గిరాకీ ఇప్పుడు ఇస్తావా అయ్యవా ఇయ్యను రాకుంటే మా దుకాణం ఇట్లనే ఉంటది కావచ్చు 1-10 రాసుకుంటా అరవిందు ఇంద్రు కొత్తగా లింక్ కట్టిన ఉడకపోతుంది గట్టిగా చెప్పు సరే కానీ నాకు బస్ స్టాండ్ పని ఉన్నది ఇక 2 పాల ప్యాకెట్లు 3 సేమియా ప్యాకెట్లు ఇంటికి అడిగిపో ఎందుకు ఇవ్వాలి చెప్పు ఇపోరా నేను నీ జీతగానే అరే ఏంద్ర కరిగిపోతా ఆవరిస్తేమన్నా ఏంటి కరిగిపోయేది పెద్ద కలెక్టరు నీకు అన్ని పనులు ఉంటాయి మేము పనులను బేకారు గలం కదా నీకు ఎందుకు ఇవ్వాలని నీ జీతగానే అరే నాకు బస్ స్టాండ్ లో పని ఉన్నది అర్జెంట్ పని ఉన్నది నేను పోతానారా నువ్వు నీ జీతగానే అన్నాడు నీ నౌకరిగానే అన్నాడు నాకు చెప్తాను పనులని పోరా అయిపో ఏం కాదు బండి మీద కూర్చోని చెప్తాను పనులన్నీ పోయి ఇచ్చుకపో గట్టెడు పోతానవరా తిరగబోతానా దొరుకుతావు పో నాకు ఇంకా వస్తలేడు ఏంది నాన్న హలో నాన్న ఎక్కడున్నావు దగ్గర వచ్చిన బిడ్డ బస్ దిగి చాలా సేపు అయింది తొందర రా నాన్న సరే బిడ్డ అక్కడే తొందర నాస్తా సరే ఇంతసేపే బిడ్డ వచ్చి చాలా సేపు అవుతుంది నాన్న అప్పుడు వచ్చిన కూర్చుంటా పోండి అయ్యా ఎక్క బిడ్డ కూర్చున్నావు మంచిగా వీడు ఫోన్ ఎత్తలేడు హలో అరే ఒక 50 రూపాయలు కొట్టరా క్లాసులు మంచిగా అయితేనే బిడ్డ అరే ఒక గంటలో కొడతారా అరే ఎడి దిక్కత్తనా ఏం కథ నువ్వు ఆవురా ఏందిరా ఫోన్ మాట్లాడుతున్నావు చూసుకుంటూ రాతలే నీకు నువ్వే చూసుకున్నట్లేవు ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు అంతా మాట్లాడతా బరాబర్ మాట్లాడతా గుద్ది సమతావు ఏంది దెబ్బ తాకి పాడువాడే నాన్న వీలెవరు మామ నా బిడ్డ ఇంట్లో లేడున్నది ఎందుకురా నీకు ఏడుంటే నీకేందురా జరుగులే కూర్చోబెట్టు కూర్చో పోరి మెల్లగోరి మెల్లగా పోయినట్టే ఉన్నది నువ్వు అడ్డం వచ్చినావు నీ అబ్బాయి చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని చండాలంగా ఉండేది ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నది అది నెట్లేషన్ లైన్లో పెట్టాలి ఆగు నీ ఇంటికి వస్తాను
ఇంకా రోడ్డు మీద ఎవడైనా అన్న గట్టున్నాడు అంత లుంగి కట్టుకొని దయ్యం లెక్కెట్టాము. వాడు రోడ్ల పండి తిరుగుతాడు బజారు వాడు. అంతేనా? ఏం చేస్తానే? బియ్యం పెడతాను వచ్చిల్లా ఇంత లేట్ అయింది మంచిగా డాడీ ఇంత లేట్ అయింది మరి అన్ననే ఏది బిడ్డ అన్నం తింటలేవు అంత బొక్క బొక్క అయినావు ముఖం అంతా గుంజుకపోయింది. నేను ఇట్లున్నా కానీ నీకు అట్లనే కనబడుతుంది తీయే. ముఖం అంతా నల్లగా అయింది అంత ఇడుచుకపోయింది ముఖం అంతా ఏంది మంచి లేపా ఇదాగా ఎండలు పడచ్చినాం. కరెంట్ వాళ్ళు పోతుందా అదే పని చేస్తాను పాపం. బస్ దొరకలే మరి బిడ్డకు బాగా బస్ దొరికింది కానీ నాకేం మధ్యలో పని ఆగినా నేను. అయితే కానీ ఇక తెమ్మంటిగా తెచ్చినావా గవేడి అవేంటి అంటే నువ్వు సేమియాలను పాల ప్యాకెట్ తెమ్మంటి కదా. అరే మర్చిపోయింది పోంగా మన అరవింద్ గాంధీ తెమ్మని కానీ వాడు తేలే. అంత పని అయిపోయి మర్చిపోయినట్టు అయిపోయింది. ఏవుకో నీకు చెప్పే బదులు నేను చేసుకున్న నయం ఏది చెప్పినా చేయనే చేయవు. ఇంటికాడికి ఇట్లా బిడ్డ రోజుకి ఇట్లా చేస్తాడు మీ అయ్యా. నేను రాక రాక హాస్టల్కి వెళ్ళొస్తా మళ్ళీ లొల్లి మీద వర్షం కాదు నాకు. అయితే అది ఇప్పుడు పట్టుకొచ్చి రాయిప్పుడు పోయి మరి ఏమైతే ఏలే మర్చిపోయింది. మా ఇగో అప్పుడు సెమీ ప్యాకెట్లు అడిగినావు ఇక అత్తమ్మ. ఏంద్రా నువ్వు అప్పుడు ఏమన్నారో సెమ్మె ప్యాకెట్లు పెట్టుకోమంటే నువ్వు కలెక్టర్వా నువ్వు ఎమ్మెల్యేవా బండి మీద కూర్చుని అడుగుతావా నన్ను అని అంటే కాదురా. ఉకమా గవని మనసులో పెట్టుకుంటావు ఏంది అంటే నువ్వు అన్యాయాలు పడుకుని ఉండాలి నేను పట్టుకొచ్చి తీసుకోవాలా రా. నేనేమన్నా మావా ఏవుకో తెచ్చిన పిల్లగాని అంటూ గాని పాపం ఆయన ఆదికి పెట్టుకొని తెచ్చిండు చూడత్తమ్మా ఇట్లా మాట్లాడుతాడా. వాడు ఏమన్నా తెలుసా నన్ను మరి ఇష్టం వచ్చి మాట్లాడి తెలుసా అంటే అది ఇద్దే తెచ్చినోనే అంటానవా. కాదు మా నీ మీద ప్రేమతోనే కదా ఇప్పుడు తెచ్చింది. అరే నువ్వు మంచిగా ఉన్నవే ఏమనకైనాను తినరా అమ్మా మరి కలం కట్టిన అత్తివి తిన్నవా మామ అంటున్నావు అర వేటకారంగా. అయ్యో అవన్నీ మనసులో పెట్టుకుంటావా మా అప్పుడు అన్నయ్యని. ఎందుకు కూర్చోండి లేచిపోకిగా. అరవింద్ సేమల్ అయిపోదు ఉండు బిడ్డ. అత్తమ్మ తిన్నాకనే పోతా సేమే తిన్నాక పోతా అత్తమ్మ. అరే నీకు తెలియదురా అట్లే తినమంటారా సిగ్గు లేకుండా తింటా అంట అవురా. అరే ఏం చెప్తున్నారా రోడ్డు మీద జూలై తిరుగుడు తప్ప గాలి తిరుగుడే నీ పని. ఏ ఊకమ్మా మొన్ననే ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. జీతం ఎంత అనుకుంటా నాకు ₹1,00,000 జస్ట్ రిజెక్ట్ చేసిన. నేను ఎత్తివే రూపాయి పెడితే పావులకు కొన్నాడు ఎవడు ₹1,00,000 నౌకరు ఏదో కంపెనీలో కూడా నౌకరీ తప్పిస్తున్నారా నిన్ను. ఏంది మా ఇంటి పిలిచి ఇజ్జతిస్తాను. నీకు విషయం తెలుసా బిడ్డ నాకే కనుక ఈ సంటి కొడుకుంటే ఏ రాత్రి తీసుకుపోయి బాయిలు నూకేసత్తు. పావని అక్కడ హైదరాబాద్ ఏం చేసి నువ్వు ఏ నడు ఏంది మా సేమే తిన్నాక పోతా. అరే గట్లా అంటారా సిగ్గు లేకుండా నువ్వెట్లా కూర్చుంటావురా సేమే తినిపోతా అని చాలుగాలే పోతాను తీ. వీడు ఊళ్ళే పెద్ద చెడ్డగాడు తయారని బిడ్డ ఊరికే రోడ్ల మీదనే పాపం మీ అయ్యా ఎట్లా భరిస్తాడు నాకు అర్థమైందిలే కానీ గింత పని పాట లేదు ఏం చేసు లేదు. వాళ్ళ అవ్వకు మొక్కాలి వాళ్ళ అవ్వ కూలి చేసి వీళ్ళందరినీ చేస్తాను. ఏం చేస్తున్నావు తిన్నావా ఏం కర్రీ చేసింది మీ అమ్మ సారీ మా అత్తమ్మ అంత సీన్లెత్తి ఏ సరే ఒక్క నిమిషం మళ్ళీ చెల్లె నీతో ఒక చిన్న పని. చెల్లేనా చెల్లె అని కొత్తగా పిలుస్తున్నావు అంటే నీకేదో అవసరం పడ్డది చెప్పు. ఎవరి నెంబర్ కావాలి? కావ్యది కావన్నా రమ్యది కావన్నా స్వాతిది కావన్నా? గవల్ నెంబర్ నాకేం చెల్లె. మరి ఎవరి నెంబర్ కావాలి? నెంబర్ కాదు మన చిన్నప్పటి ఫ్రెండ్ పవన్ ఉన్నాయి కదా ఆమె హైదరాబాద్ నుంచి వచ్చిందట కలిసేద్దామా అని. అది హైదరాబాద్ పోయినప్పటి నుంచి నాతో చక్కగా మాట్లాడతలేదు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతలేదు, మెసేజ్ కూడా రిప్లై ఇస్తలేదు. దగ్గరికి నీకంటే ఏం పని లేదా? హైదరాబాద్ ఎన్ని పనులు ఉంటాయి? అబ్బా ఇక మాకు పని లేవు. అట్లాంటివి చెల్లె నీ బెస్ట్ ఫ్రెండ్ అనే. చీ గది నా బెస్ట్ ఫ్రెండ్ ఏంది? నేను దాని స్కూల్లో కూడా మాట్లాడపోయేది. గిట్లా ఫీల్ అయితే ఇట్లా చెల్లె పోయి కలుద్దాం ఒకసారి. ఏహే నేను రాను. కలుద్దాంపా పాపం ఆమె ఏమనుకుంటది మన చిన్నప్పటి ఫ్రెండ్స్. గదే ఎందుకు ఏమనుకుంటది? ఏమనుకోదు. గిట్లుంటుందా చెల్లె పాపం? ఆమె బాగా దానికి పొగరు బాగా పెరిగింది. నేను రాను. నేను రాను. నీకు ఫ్రెండ్స్ వాల్యూ తెలియదు ఏం తెలియదు. ఆమె ఎంత ఫీల్ అయితే మనం పోకుంటే నేను రాను. నడురా మంచిగా మాడికాయ తినుకుంటూ ఉంటుందట.
హాయ్ పావని. మీరు ఏడిది అది నన్ను గుర్తు కూడా పట్టాలి. పెద్ద హీరోయిన్ మరి అందరు గుర్తుపడతారు. మనం వివేకానంద స్కూల్లో సేమ్ క్లాస్. సౌండ్ కూర్చోరు. తిన్నా బాగు నేను ఇందాక వచ్చిన. ఏడి మామ ఏడి? అత్తుండు. నమస్తే. నువ్వేంద్ర మళ్ళీ గిట్ వచ్చినావు? మా చెల్లుండి పవన్తో మాట్లాడుతుంటే తీసుకొచ్చా. అయితే నేను ఎందుకు మాట్లాడతాను? ఏంది బిడ్డ తెలుసా వీళ్ళు నీకు? ఎవరికమ్మా తెలుసా అంటున్నా? మీ చిన్నప్పుడు ఆడుకోలేదా తిరగలేదా? ఎక్కడరా? ఒకటే స్కూలు. అని నీ తలకే ఉన్నదా? ఆడిపోరాలు కూర్చునే కాడ మాట్లాడే కాడ నువ్వు వచ్చి ఉండే పడితే వీడ షెట్ అంత ఎత్తి పెరిగినావు. కనీసం ఇద్దరు కదా నీకు లేదా? ఏది మాకు అట్లా అంటావు? ఏదో మా చెల్లె బదిలాడితే తీసుకొని వచ్చిన. నేను బతురాడి నువ్వు బాగా రాదే ఎందుకే? అదే ఆ ఉద్యోగం ఏం బదిలీ అంటే నువ్వు ఇట్లా అంటావు ఏందిరా? అది సంగతి ఏందిరా? అప్పుడు గట్టిన మాట్లాడినా ఇప్పుడు గట్టిన మాట్లాడతాను. ఇజ్జత్ తీసినావు పన్నాడు. ఆగే ఇంకేం చెప్తావు ఇడ? అదో నేను నాకు వెనకటి చుట్టూ వాళ్ళకి పోయేస్తా మామ అంటే ఇంకా పోయేస్తా మామ. మెంటలోడా నా ఇజ్జత్ అంతా తీసినావు అక్కడ. నువ్వు ముందే పోయినావు, నన్ను ఎందుకు తీసుకుపోయినావు మధ్యలో? మళ్ళీ ఎందుకు తీసుకుపోయినావు? మాట్లాడు. ఏంటిదే? నువ్వు ముందు పోయినావట కదా, ఎందుకు పోయినావు? ఎందుకైనా ఆ శంకర్ మామ సేమియా ప్యాకెట్లు ఇవంటే పోయినా. ఆయన సేమియా ప్యాకెట్లు ఇవన్నీ నీకెందుకు చెప్పిండు? అరే చెప్పిండు, నాకు తెలుసు ఆయన ఎందుకు చెప్పిండో. మరి మళ్ళీ నన్ను ఎందుకు తీసుకుపోయినావు? నేను పాపం మన ఫ్రెండ్ వచ్చింది కలుద్దామని పోయినా. నీ దొంగ సూపులు నాకు తెలుసుతి. అంత పిస పిస ఏటో ఏటో చూసుకుంటా. అంటే నువ్వేంది ఇప్పుడు ఆమె కూడా అంటాను? నువ్వు అసలు నువ్వు ఎన్నిసార్లు పోయినవురా? ఏ వర్రకు ఏమవుతావు? నా బాధ నాకుంటే నీ ఒర్రు నా పరువు అంతా తీసినావు. మరి ఒర్రుడు కాదు, నా పరువు తీసినావు అక్కడ. కోపం తెప్పకు. ఏంద్రా పొలం ఎందుకో మీదికి పోతారు? ఏంటి మీదికి పోయేది? నీకేం తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. ఊరంతా తిరిగి వచ్చుడు ఒక్కటే ఇంకేం తెలుస్తుంది? పొలం ఎంత ముందు చదువుకుంటుంది తెలుస్తుందా నీకు? మళ్ళీ బెదిరిస్తాను వచ్చి. ఏమైనా పొరగని చూస్తావు? ఏమైనా పడతావు? నీ అబ్బా ఆడేం చేసిండో తెలుసా? ఏం చేసిండు? ఏం చేసి బిడ్డ? ఈయన కథ నీకు తెలియదు. శంకర్ అంకుల్ లేడా, వాళ్ళ బిడ్డ వచ్చింది దాదా నీ ఫ్రెండే కదా అని తీసుకుపోయిండు నన్ను. ఆడ ఆల్రెడీ ముందే ఒకసారి పోయొచ్చిండట. అంత పిస పిస చూపులు చూస్తున్నాడు కొయ్యి. బిడ్డ ఫ్రెండ్ అన్నప్పుడు పోరానే? ఏం ఫ్రెండ్? నాకు ఫ్రెండ్ అయితే గానక ఫ్రెండ్. శంకర్ బిడ్డ యా బిడ్డ నాకు మంచిగా ఉంటుంది ఆడపిల్ల. సూపర్ ఉంటది. మన పిల్లకు నువ్వు అంటే ఇష్టమేనా కొడుక? పిల్లని అంటే పడి చచ్చిపోతుంది బాపు. చెప్పు బాబు నువ్వు అన్న మాటలు నమ్మకు, పరువు కూడా పోతుంది. వానికి బల్బు బాగున్నారు. ఆడ నా ఇజ్జత్ పోయింది. బిడ్డ కావాలని బాగా బాగుందని ఇంకా వాడి కూడా చెప్తావా? నువ్వు ఆగు. మీకు ఏం తెలియదు. మీరు సప్పుడే నోరు మూసుకొని చూసుకోలేదు. నేను చెప్పిందే వానికి బూర్ది పూసి బుర్రకాయ ఎతికిద్దాంరా. నువ్వేం భయపడకూడక. వాని బిడ్డను నా ఇంటికి కొడలు చేసిన కావాలరా. నిజంగా కంపల్సరీ రా. నీ పని అవుతుంది బాపు పో. నువ్వు ఆగు బిడ్డ. నీ కూడా తెలుస్తుందో తెలియదు. నీ అడవైన నీ బుద్ధులు వాడికి చెప్తావా? సంపుతా మరి. నువ్వు తయారు ఫస్ట్. ఇప్పుడు బాగా రే. నన్ను గిట్ని చెప్పి తీసుకువేయండి, నిన్ను కూడా ముంచుతాడు పో. నీకు తెలియదు బిడ్డ. ఆగు. నా కొడుకు చేయక ఒక మంచి పని చేసిన బిడ్డ. ఇది మాత్రం వాని బిడ్డను నా ఇంటికి కోడలు చేసుకోవాలి. బండి నాకు కాలు కింద వేసి తొక్కాలి. కానీ బాపు ఒప్పుకుంటాడా? అదంతా నేను చూసుకుంటా తీరా. మరి నువ్వేదో చేయాలి. నేను చేస్తా మరే. వెళ్ళి తయారుగా పో బిడ్డ. నువ్వు కూడా తయారుగా పెట్టి పోదాం. అరే ఏం కాదు, నేను ఉన్న కా బిడ్డ. నేను నా మీద నమ్ముకోలేదు. శంకర్ గారిని కాట ఆడుకుందాంరా. ఇంకా శంకర్ ఇది బాపు మా మామనక మరెగరు మీ మామరు మా బామ్మర్ది గాడు ఒక ఆట ఆడుకుందాం. వాని సంగతి చెప్తారా? నేను కూడా రెడీ అయితా. 5 గంటల బయలుదేరి పోదాం మనం. నువ్వేం పిగర్ పడకూడదు. ఓకే డాడీ. సూపర్ రా బంగారు తండ్రి. పిల్లని ఎట్లా చేసిన సిటీ కలిపిపోయి. ఆన మమ్మీ అమ్మా ఇంకా శిరిషక్కకు పెళ్ళయిందా? మాగైంది బిడ్డ. వాడు పచ్చి తాగిపోతాడట. పెళ్లికి ముందు తెలితే ఇయ్యపోదురు. పెళ్ళైనాక తెలిసింది ఆడ తాగిపోతాడని. ఓ ఏడు తాగానే రోడ్ల పొన్నమంటున్నాడు బిడ్డ. ఏ పొన్లో పోతలేదు కాదు బిడ్డ, అక్క పోతలేదు. పోనంటే అందుక తాగిపోతాడు నేను పోను అని అంటాంది. ఎవరు ఉంటారు ఈ కాలంలో? తాగుడు అవన్నీ ఉండదు అబ్బో. ఏం చెప్తాను? అనుకుంటాను. అవు బిడ్డ, నీ కోచింగ్ ఎంతవరకు వచ్చింది? ఇంకా నేనైతే అయిపోతుంది. ఎగ్జామ్స్ ఎప్పుడు డాడీ? అది కూడా నేను తర్వాత.
ఎగ్జామ్స్ అయిపోయాక కోచింగ్ అయిపోతుంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఇంకేం చెప్తే జాబ్. ఏది నీకు ఏదంటే ఇష్టం బిడ్డ? నాకు ఐటీ అంటే ఇష్టం. ఐటీ సెక్టర్ నాది. వా, నీ కాళ్ళము నేను నిలబడాలి. సరేనే. గట్టిగా చదువు, మంచిగా ప్రిపేర్గా, నీకు నౌకరు వచ్చేదాకా చదివిపిస్తా. సరేనే. నువ్వు మాకు ఎదురు చూడకుండా బతకాలి బిడ్డ. ఓవా, నిన్ను నీ భర్త చాదుడు కాదు, నీ భర్తనే నువ్వు చాదాలి. అట్లా చాస్తే మంచి పేరు. నీ భర్త మీద ఆధారపడద్దు, నీ మీదనే నీ భర్త ఆధారపడాలి. సరే ఇంకేంది బిడ్డ? సరే. ఏ ఆడ నువ్వేం మాట్లాడకు, మేము లొడలొడ కాడ అంతా నేను చూసుకుంటా. ఏం మాట్లాడకండి, మొత్తం నువ్వే చూసుకోవాలి. అంతే, నాకు ఇడిచిపెట్టి రాదురా. మంచి చదువుకోవాలి బిడ్డ, చెప్పినట్టు నాలే. అరే అరవిందు, ఇల్లు పెద్దనే కట్టింది కదరా, ఒకటే బిడ్డ కదరా? ఒకటే. ఇక అంతా నీకే పారా. నీకు ఒకసారి ఇట్లా తీరా. ఏమైందా శంకర్, అంత మంచిగా రావాయి? అంత మంచిగా. ఏం చెప్తాను అదినే? ఏమి లేదు. అయ్యా బుజ్జి ఎప్పుడు వచ్చింది? పొద్దుగాల వచ్చింది. అంత మంచిగా నారా బిడ్డ? కుర్చీలు ఎందుకు పోరండి దేపో. కూర్చోలేందో అంత మంచిగానే అయిందో నాకేం అర్థం అవుతుంది. శంకరి, ఇల్లు పందబతుకనే కట్టినావు, ఎన్ని రూపాయలు అయినాయా? 25 లక్షలు. పర్వాలేదు, మంచిగానే కట్టినావు ఇల్లు. అయితే కానీ అసలు మీ సంగతి ఏంది? ఏమో పొద్దున్న నుంచి మీరు మొత్తం నా ఇంటి చుట్టూ తిరుగుతారు. అరే ఏం అర్థం అయితే మీ సంగతి అసలు నాకు ఇంత కూడా. అట్లా మాట్లాడితే ఊళ్ళో బామారిది మేనోని అత్తుడు పోవడం నాకు హక్కు లేదానే? చూడరా, మీ మామ అవుతారు, అత్త అవుతుంది, మరదలు అవుతారు. మీ ఇంటికి రావద్దా మేము? ఊళ్ళో బామ్మారు అయితే ఎవరు ఒక్కరు వచ్చి కూర్చుంటారు, ముచ్చట పెడతారు, అన్న పని అంటే పని చేస్తారు. ఈ గుంపు వచ్చరేంది? ఏమో మీ ఇంట్లో భోగెట్లు లేకుండా వచ్చారేంది? అందుకోసం కాదు. ఓ నాయన మరి ఎందుకు వచ్చి అన్నట్టుగా మాట్లాడతాను ఏందన్న? కాచేలే, ఏంది అసలు మీ సంగతి అర్థం అవుతలేదు, మీ ఉద్దేశం అర్థం అవుతలేదు నాకు ఇంత కూడా. నేను అడగకుండా పాల ప్యాకెట్లు, సేమియా ప్యాకెట్లు తీసుకొచ్చి నీ కొడుకు ముందుగా పొద్దుగా పోయి తర్వాత ఇద్దరు వచ్చారు. ఇప్పుడు మొత్తం గుంపు అసలు ఏంది? నేను ఆడికి ఓ పెద్ద మనిషిని తీసుకొని వద్దాం అనుకున్నా. మా బామ్మారిదేనే మేనోడు, మా ఇద్దరి మధ్యలో మంది ఎందుకు, పెద్ద మనిషి ఎందుకని అనుకున్నా. గానీ నువ్వు గిట్లా పాప రారా అంటావని ఎగిరపడతావని నేను అనుకోలే. ఏంది పెద్ద మనిషి ఎందుకన్నా? ఏంది వీళ్ళంత గమ్మతిగా మాట్లాడతాను? అరే ఏంది చెల్లె, కొత్తగా మాట్లాడతారు వీళ్ళు అసలు? ఏమో వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు ఏమైందే? ఏ ఆగరాదయ్య, నువ్వు నిమ్మలంగా చెప్పరాదు. బాధనే మీరన్నావు పెద్ద మనిషిని తీసుకొచ్చుకోర్లి. ఏంది పెద్ద మనిషా? ఏది మీద ఎత్తుకొచ్చుకున్నావు మేము? ఏంది ఎత్తుకొచ్చుకున్నామంటే తెలియనట్టు మాట్లాడుతున్నావు. అంత కొత్త మా చెల్లెకి ఎన్నడూ అడిగినా కొత్త. అయ్యో ఏందండి అంత గమ్మతి మాట్లాడుతున్నారు మీరు? శంకరి, బుజ్జం ఎందాక చదివిందా? ఎందుకు అన్ని కొత్త ఎవరో మీ మామకు? ఇంజనీరింగ్ చదివింది నా బిడ్డ. నౌకరు వచ్చేటట్టు ఉన్నదా? ఏందే నాకు అర్థం అయితే లేదు. అత్తది అయితే ఏంది? ఆయన నౌకరు ఉన్నది, అత్త వచ్చే లేకుంటలేదు. మనం ఏం లేకుంటున్నాం, లేకున్నా పర్లేదు. బిడ్డ నాకేం ఎక్కడ చదివినా బిడ్డ? బీటెక్ 4th year. అయిపోయినట్ట నీ సంవత్సరం? అయినా నా బిడ్డ చదువుతా నీకేం పని? పిల్ల ముద్దుకున్నదిరా, ఇంత నచ్చలేదురా పిల్ల దగ్గర. సూపర్. అదే ఇక ఒకటి అనుకుంటే అయిపోయా. ఏమంటావురా? ఓటా అనుకునేది అసలు నీకేం అర్థం? నీకే అర్థం అవుతలేదు. నాకున్న పిల్లలు ఎంతమంది? ఒక బిడ్డ, ఒక కొడుకు. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. భుజమందం ఆల్రెడీ పైసలు సంపాదించే ఉన్నా. 4 ఎకరాలకు ఒక్కడే నా కొడుకు హీరో, వారసుడు. వాడు ఎంత ముద్దుకున్నాడు చూడు నా కొడుకు. నీకు 4 ఎకరాలు అంటే నాకేంది, నీకు ఎంత ఉంటే నాకేంది? నాకు 4 ఎకరాల భూమి ఉన్నది, నాకు ఒక్కడే కొడుకు. అసలు ఏంది మీరు అంతా ఎందుకు వచ్చిన ఇంటికి? నాకు ఏం అర్థం అయితే లేదు. ఏందయ్యా గట్లా మాట్లాడుతాండ అన్న? ఏంది బిడ్డ? చెప్పలేదా ఇంటికి? ఏందిరా? ఏంది మా అట్లా అంటావు? ఏంది మా ఇంటికంతా కట్టినా? ఏంటిది? బాగా వచ్చిందన్న ఇలువ కూడా లేదు. ఏంటిదే రత్నాకర్, అసలు సంగతి ఏంది అర్థం అయితే లేదు. ఓ అన్న, ఇగో ఇదంతా కాదే, ఈ ముసుగుల గుద్దులాట అద్దు. ఇగో నీ బిడ్డ ఒకటి ఉన్నది, మాకో నా కొడుకు నా బిడ్డ. ఇక బిడ్డ మంచిగా ఉన్నది, ఇక నా కొడుకు కూడా ఇష్టపడ్డాడు, నీ బిడ్డ కూడా ఇష్టపడ్డదట. ఇక బుజ్జ మంచిగా ఉన్నదని మేము సంబంధానికి వచ్చినవే. కాదు ముచ్చట, ఏమో ఇలా దాచేదే ఉన్నదిగా. పిల్లలు వచ్చారా? పిల్లలు మాకు పిల్ల దొరకనుకుంటున్నావా? ఏదో నీ బిడ్డ ఇష్టపడ్డదంటే ఇటు దాకా వచ్చినాం. మా ఇంటికి లైన్లు కడతా లేరుకే నా పిల్లని ఇస్తావని. అవునా బిడ్డ? నేను ఎందుకు ఇష్టపడ్డా? బిడ్డ మీ అయ్యా చూసి భయపడతానే. నా బిడ్డ గురించి నవ్వుతలేదా?
ఏమో మీరు మళ్ళీ ఏమో మాట్లాడతాను ఏంది నాది నల్ల ముఖం మళ్ళీ ఏమైతే చూడు ఇగో నువ్వెట్లున్నా బిడ్డ ఎట్లున్నది మంచిగా ఇద్దరు కలిసి ఉంటారు బ్లాక్ అండ్ వైట్ నేను కూడా పిల్ల నచ్చమా పిల్ల లేతర కుక్క కలిసి పెట్టినా మరి అరే పూడా వాళ్ళ అమ్మకి భయపడుతుంది కావచ్చురా భయపడక బిడ్డ నేనున్నా అరే మళ్ళా కదే మాట మాట్లాడతారు మీరు ఆహా గిందికేనా పొద్దున నువ్వు సేమియాలు పట్టుకొచ్చిన తర్వాత ఇద్దరు వచ్చి మొత్తం గుంపు కట్ట కొట్టుకోవచ్చు నా బిడ్డ కోసమా నీ బిడ్డ రమ్మంటే నచ్చిన లేకుంటే నా కొడుకు తీసుకొచ్చినానే ఏంది నేను రమ్మన్నానా నీ కొడుకు ఆలిండి అందగాడు రారి పెళ్లి చేసుకోపోరు అన్నోడు అన్నానా అన్నవద్దాలే సాల్ కనపడి పొమ్మంటే నిలబడతాను ఇక్కడ సరే ఆఖరి సార్ అడుగుతాను శంకర్ ఇతను అయితే చెప్పు ఇక జిమ్ మినిట్స్ పెట్టిన పోతారా ఇక అబ్బో ఇక జిమ్ మినిట్స్ పెడతారట జిమ్ కానీ ఎక్కువ నువ్వే కరువా పడుతుంది పోతావు మాకు ఇల్లు లేదా జాగలేదా పారా మనకి ఇల్లు లేదా ఇటు పట్టలేదా నీకు పిల్ల దొరకదా మళ్ళీ ఎదురా కాదు మామ ఆఖరి సార్ అడుగుతానా నీ బిడ్డ నాకు ఇత్తవా అరే ఇది వరకు చెప్పేది మళ్ళీ ఇత్తవయ్యావా సపరేట్ అని చెప్పాలి నీకు ఇయ్యండి ఇక్కడ ఇయ్యబా ఇత్తవా అయ్యవా ఇయ్యబా చలో నా సమయం పక్కన మరి ఆగు పాల ప్యాకెట్లు తెప్పించుకుంటారు నా కొడుకుతోటి సేమియా ప్యాకెట్లు తెప్పించుకుంటారు దాన్ని చదువుకని పెట్టిండో అబ్బో నా కొడుకుతోటి ఎన్ని తెప్పించుకున్నారు గందిక గింత పెద్ద ఇల్లు కట్టిండు నీ కొడుకు తీసుకొచ్చి బంగాళ కట్టిన లేకపోతే సర్వం దోసుకున్నారు నాది లేకపోతే ఇంతకన్నా బంగారు బొమ్మని చేస్తా పారా ఈ లేకిడి కుటుంబంలో మనకెందుకు రా పోదాం పా కొడుకు ఎవడో చెప్పలేదా ఇంటికొండ నీ ఇజ్జత పోతుందని నీకు తెప్పసంది ఆయన పా ఆఖరి సార్ అడుగుతానా మామ నీ బిడ్డని ఇత్తవా అయ్యవా మొత్తం పలకడతా కట్టాడు ఈ మొత్తం బలగొట్టుడు కాదు నీ బిడ్డ ఎట్లుంటో చూస్తావు రేపటికల్లా ఏం కాదు పని ఏం కాదు చూస్తావు పోతావా ఇప్పంతా మళ్ళీ కొట్టుకుంటావా నీది బలగొట్టుడు అవుతుంది ఎట్లుంటో చూస్తావు ఇప్పంతా మళ్ళీ కొడుతు ఇప్పుడే ఇంటి ముందట కావాలండి చూద్దు ఎట్లుంటాను ఏమో చెప్తాడైంది అంట జిమ్మి ఇడిచి పెడితే మన తోలు మొత్తం బిక్తుంది అట్లా కాదు కానీ ఇప్పుడు అందరు వన్నాక అత్తడా ఏంది ఏమన్నా జిమ్మిలు లేవా 2 జిమ్మిలు అటు ఇటు కావాలంటే మనకు ఏడి వంటి రమ్మని ఇటు నీ కొడుకేడి ఎందుకు ఏడు దాక్కుని రమ్మని ఎందుకు దాక్కోవాల్సిన కర్మ వానికి ఏం పట్టింది బయటికి రమ్మా ఎందుకు మళ్ళీ పెరుగు ప్యాకెట్ తేవాలా పాల ప్యాకెట్ తేవాలా రాడు మర్యాద చెప్తానా నీ కొడుకు అన్నత పని చేసిండు రేపు పొద్దుటి వరకు నీ బిడ్డ ఇంట్లో ఉండదు అన్నాడు నా బిడ్డ ఇంట్లో లేకుండా చేసిండు వాడిని రమ్మని బయటికి నా బిడ్డ ఎత్తుకపోయింది నీ కొడుకు ఇంటి చెప్పినవాడు ఇప్పుడే బయటికి పోయిన వాడు రమ్మని మంది తీసుకుపోయినట్టు నమ్ముతారు రైడు ఏంటిది నువ్వు విన్నావు కదా వాడు అన్నమాట అరే నా కొడుకు తీసుకుపోవాల్సిన కర్మ ఏం పట్టింది మరి ఏది నా బిడ్డ అది నీ బిడ్డ నా ఇంటికి ఎందుకు వస్తాను నీ కొడుకే తీసుకుపోయి నా బిడ్డను నా కొడుకు లేక నేను ఎడతాను అసలు నా కొడుకు నువ్వు ఏం చేస్తావు చూసినావా కొడుకు నా కొడుకుని కిడ్నాప్ చేసినావా ఏంది మేము ఆడిపోరు నీ కొడుకు కిడ్నాప్ చేసినావు నా బిడ్డను తీసుకుపోయి దేవుడో మొర్ర నీ బతుకుంటా అంటే నా కొడుకుని కిడ్నాప్ చేసినావా అంటావా అయ్యో దేవుడు నా కొడుకుని వీడు చంపిడు నాకు తెలిసి నా కొడుకు అసలే ఓర్వలేదు దేవుడు ఇక మనమే పోయి కేసు పెడతాం పని మీద మనం కేసు పెట్టాలా లేకుంటే మంచిగా లేదు నా కొడుకు చంపింది వీడే లోకంలో విచిత్రం మీరు నా బిడ్డను తీసుకుపోయినా నీ కొడుకు నీ మొత్తుకుంటే మీరు రివర్స్ నా మీద ఓ నా బిడ్డ లేదు ఓ నా కొడుకు లేడు నా కొడుకు ఎత్తుకోపోయింది గిట్ల తయారని మీరంతా నువ్వు ఎంత ఉదగిస్తావు నాకు ఎరికే నేను అక్కడనే చూసినా నువ్వు ఎంత తెగపడ్డావు నువ్వు అసలు నా జిమ్మి పండుకున్నప్పుడు వచ్చినట్టు నీ కొడుకు లేకపోతే నీ కొడుకు పప్పులు కూడా ఉడకపో నీ పప్పులు ఉడికితే పొద్దున కలుసుకుందాం రమ్మని బయటికి రమ్మని నా కొడుకుని ఇంట్లో ఎందుకున్నా నువ్వు ఒకటి నీ బిడ్డ తీసుకొని పోవచ్చు నా కొడుకుని మాయం చేసింది 4 కోట్ల ఆస్తికి చూచింది 4 లేపుకొని పోయింది నీ కొడుకు అంటే అందగాడు నమో నారాయణ నా బిడ్డ కానీ నీ కొడుకు బాగా అందంగా ఉన్నాడు కదా అందం చేయవస్తుంది పైసలు వద్దా ఎక్కడి పైసలు నా కొడుకుతో అంతా తీపించుకున్నారు ఇల్లు కట్టుకున్నారు నా కొడుకుని మాయం చేసిండు దేవుడు దేవుడా ఆడిది మొగోని ఎత్తుకపోతుందా మొగోడు ఆడిదని ఎత్తుకపోతుందా నీ కొడుకు పైన ఎడతారు నా బిడ్డ ఎత్తుకపోయిన దేవుడా మొర్ర నీ మొత్తుకుంటా మేము లేకున్నావా లేకడేలావా ఏకడోళ్ళు కాకుండా మీరు భార్య ఊకో నువ్వు ఏడవకు ఏం కాదు వానికి నా కొడుకుని తీసుకుపోయి నా ఎత్తు కొడుకు నాగం చేసింది దానికి ఇంత అంత లేదు దేవుడు ఊకో నువ్వు ఏడవకు ఊకో మొన్న పూరనేటి పోయిన ఏం కాదు ఇగో మీ నాటకాలు మొత్తం నాకు తెలుస్తాయి నిన్ను నీ కొడుకును పోలీసులు పెట్టి తొక్కితేనే అసలు సమయం మొత్తం బయటపడతాయి బిడ్డ నీ కొడుకు మక్కలు నీ మక్కలు కొట్టిపోయాడు దొరకటి తావు నీ కొడుకును మరి ఏడు పోలీసులు అప్ప చెప్పే తావు నువ్వు నకరాలు చెప్తావు అన్న బిడ్డ ఎత్తుకుపోయింది కాకుండా రివర్స్ నా మీద అంటారా మీరు పోలీసు పోతాడు అన్నయ్యా దేవుడు పోతే మరి అంతటేం కాదు కానీ ఆగు ఒక ముచ్చట చెప్తాను
అసలు వీడు ఏడే ఆ పొలం లేపకపోయినాడే మరి ఏమో తెలియదు, అది గింత అంతున్నది తీసుకొని పోయినట్టున్నది అయ్యా. మనకేం మాయ మాటలు చెప్పిందో తెలియదు. దాంతో ఊడిగం చేయించుకుంటా పొట్టి పొట్టి తక్కువది కాదే. మళ్ళా లేపకపోతే ఏమవుతుంది వీనికి ఆస్తి? మళ్ళీ అటుపోయి ఇటుపోయి వాని కింద ఇరికిచ్చాడు కదా నన్ను వాడు. అసలు నువ్వేం మనిషివే? నీ కొడుకు సంగతి నీ సంగతి తెలియదు. గిసొంటి కొడుకుని కట్టివి. అయ్యో దేవుడా, ఈయన తిట్టబట్టే నా కొడుకు నా తీసుకుపోయా. నేనేం చేస్తున్నా?